ఓం శాంతి. మురళి తేదీ 29/10/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మ నుండి వికారాల చెత్తను తొలగించి శుద్ధమైన పుష్పముగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారానే మొత్తం చెత్తంతా తొలగుతుంది. ప్రశ్న: పవిత్రముగా అయ్యే పిల్లలు ఏ విషయంలో తండ్రిని అనుసరించాలి? జవాబు: ఏ విధంగా తండ్రి పరమ పవిత్రులో ఎప్పుడూ అపవిత్రమైన చెత్త కల వ్యక్తులతో మిక్సప్ అవ్వరు, అంటే కలవరు, చాలా చాలా పవిత్రముగా ఉంటారు. అలా పవిత్రముగా అయ్యే పిల్లలైన మీరు తండ్రిని అనుసరించండి, చెడు చూడకండి. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. వాస్తవానికి వీరిరువురు తండ్రులే. ఒకరిని ఆత్మిక తండ్రి అని, ఇంకొకరిని దైహిక తండ్రి అని అంటారు. శరీరమైతే ఇద్దరిది ఒకటే, కావున ఇద్దరు తండ్రులు అర్థం చేయిస్తున్నట్లే. ఒకరు అర్థం చేయిస్తుంటే ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ ఇద్దరు అర్థం చేయిస్తారు అనే అనడం జరుగుతుంది. ఇంత చిన్న ఆత్మపై ఎంతటి మురికి పట్టి ఉంది! ఆ మురికి పట్టడంతో ఎంత నష్టం వాటిల్లుతుంది! ఎప్పుడైతే శరీరముతో పాటు ఉంటారో అప్పుడే లాభము లేక నష్టము కనిపిస్తుంది. ఆత్మ అయిన మనం పవిత్రముగా అయినప్పుడు ఈ లక్ష్మీనారాయణుల వంటి పవిత్ర శరీరము లభిస్తుంది అని మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎంతటి మురికి పట్టి ఉంది! తేనెను తీసినప్పుడు దానిని వడపోస్తారు. అప్పుడు అందులో నుండి ఎంత మురికి వస్తుంది! అప్పుడు శుద్ధమైన తేనె వేరవుతుంది. అలాగే ఆత్మ కూడా చాలా మురికి పట్టిపోతుంది. ఆత్మయే కాంచనముగా ఉండేది, పూర్తిగా పవిత్రముగా ఉండేది. శరీరము ఎంత సుందరముగా ఉండేది! ఈ లక్ష్మీనారాయణుల శరీరము ఎంత సుందరముగా ఉందో చూడండి. మనుషులైతే శరీరాన్నే పూజిస్తారు కదా, వారు ఆత్మ వైపుకు చూడరు. ఆత్మ యొక్క పరిచయం కూడా లేదు. మొదట ఆత్మ సుందరముగా ఉండేది, శరీరము కూడా సుందరమైనదే లభిస్తుంది. మీరు కూడా ఇప్పుడు అలా తయారవ్వాలి అనుకుంటున్నారు. కాబట్టి ఆత్మ ఎంత శుద్ధముగా ఉండాలి! ఆత్మనే తమో ప్రధానము అని అంటారు. ఎందుకంటే అందులో పూర్తిగా చెత్త ఉంది. ఒకటేమో దేహాభిమానం యొక్క చెత్త, ఇంకొకటి కామక్రోధాల యొక్క చెత్త. ఆ చెత్తను తొలగించేందుకే వడపోయటం జరుగుతుంది కదా. వడపోయడంతో దాని రంగే మారిపోతుంది. మీరు కూర్చుని బాగా ఆలోచించినట్లయితే ఎంతో చెత్త నిండి ఉంది అని మీకు అనుభవం అవుతుంది. ఆత్మలో రావణుని ప్రవేశం ఉంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండడం ద్వారానే చెత్త తొలగుతుంది. ఇందులో కూడా సమయం పడుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు. దేహాభిమానం ఉన్న కారణంగా వికారాల చెత్త ఎంతగా ఉంది! క్రోధం యొక్క చెత్త కూడా తక్కువేమీ కాదు. క్రోధము గల వ్యక్తి లోపల కాలిపోతూ ఉన్నట్లు ఉంటారు. ఏదో ఒక విషయంలో వారి హృదయం కాలిపోతూ ఉంటుంది. ముఖము కూడా రాగిలా ఎర్రగా ఉంటుంది. మా ఆత్మ కాలిపోయినట్లు ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలో ఎంత చెత్త ఉంది అనేది ఇప్పుడు మీకు తెలిసింది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. ఇందులోనైతే ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు కావాలి కదా. ఇప్పుడైతే ఎన్నో లోపాలు ఉన్నాయి. మీరైతే అన్ని లోపాలను తొలగించుకుని పూర్తిగా పవిత్రముగా అవ్వాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రముగా ఉన్నారు! వాస్తవానికి వారిని ముట్టుకునేందుకు కూడా అనుమతి లేదు. పతితులు వెళ్ళి అంత ఉన్నతమైన పవిత్ర దేవతలను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. అసలు ముట్టుకునేందుకు కూడా యోగ్యులు కారు. శివుడునైతే ముట్టుకోనేలేరు. వారు నిరాకారుడు. వారిని ముట్టుకోలేరు.
వారు అతి పవిత్రమైన వారు. వారి విగ్రహాన్ని పెద్దగా తయారు చేస్తారు. ఎందుకంటే వారు అంత చిన్నని బిందువు కాబట్టి వారిని ఎవ్వరూ ముట్టుకోలేరు. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తే శరీరము పెద్దగా అవుతుంది. ఆత్మ అయితే చిన్నగా, పెద్దగా ఇలా ఏమీ అవ్వదు. ఇది ఉన్నదే చెత్త ప్రపంచము. ఆత్మలో ఎంత చెత్త ఉంది. శివబాబా చాలా పవిత్రమైన వారు, చాలా పవిత్రమైన వారు శివబాబా. ఇక్కడైతే అందరినీ ఒకే విధముగా చేసేస్తారు. ఒకరిని ఒకరు నీవు పశువు అని కూడా అనేసుకుంటారు. సత్యుగంలో ఇటువంటి భాష ఉండదు. ఇప్పుడు మా ఆత్మలో చాలా మురికి నిండి ఉంది అని మీరు అనుభవం చేస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేయడానికి అసలు అర్హునిగానే లేదు. అనర్హులుగా భావించి మాయ కూడా వారిని పూర్తిగా పక్కకు తప్పించేస్తుంది. తండ్రి ఎంత పవిత్రమైన వారు, శుద్ధమైన వారు. ఆత్మలమైన మనము ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. మీరు నన్ను పిలిచిందే ఆత్మను శుద్ధముగా తయారు చేయడానికి. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది. తోటలో అన్నీ ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలేమీ ఉండవు. నెంబర్ వారుగా ఉంటాయి. తండ్రి తోట యజమాని. ఆత్మ ఎంత పవిత్రముగా అవుతుంది, మళ్ళీ ఎంత మురికిగా పూర్తిగా ముళ్ళులా అయిపోతుంది. ఆత్మలోనే దేహాభిమానము యొక్క, కామ క్రోధాల యొక్క చెత్త నిండుతుంది. క్రోధము కూడా మనుష్యుల్లో ఎంతగా ఉంది. మీరు పవిత్రముగా అయిపోతే ఇక ఎవరి ముఖాన్ని చూడాలి అని కూడా అనిపించదు. చెడు వినకండి. అపవిత్రులను అసలు చూడను కూడా చూడకూడదు. ఆత్మ పవిత్రముగా తయారయ్యి పవిత్రమైన కొత్త శరీరాన్ని తీసుకుంటే ఇక చెత్తను చూడను కూడా చూడదు. చెత్త యొక్క ప్రపంచమే అంతమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మీరు దేహాభిమానములోకి వచ్చి ఎంత చెత్తగా అయిపోయారు, పతితముగా అయిపోయారు. పిల్లలు పిలుస్తారు కూడా, బాబా మాలో క్రోధం యొక్క భూతం ఉంది. బాబా మేము పవిత్రముగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాము. తండ్రి అయితే సదా పవిత్రుడు అనైతే తెలుసు. ఇటువంటి ఉన్నతోన్నతుడైన అథారిటీని సర్వవ్యాపి అనేసి ఎంత అప్రతిష్ట పాలు చేస్తారు. స్వయంపై కూడా ఎంతో ద్వేషం కలుగుతుంది. ఏమని అంటే మేము ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము అని. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇంకే సత్సంగము లేక విశ్వవిద్యాలయము మొదలైన వాటిలో ఎక్కడా కూడా ఇటువంటి లక్ష్యము, ఉద్దేశాన్ని ఎవ్వరూ అర్థం చేయించలేరు. మన ఆత్మలో ఏ విధంగా చెత్త నిండుతూ వచ్చింది అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. 2 కళలు తగ్గాయి, తర్వాత 4 కళలు తగ్గాయి. చెత్త నిండుతూ వచ్చింది. అందుకే తమో ప్రధానము అని అంటారు. కొందరు లోభములో, కొందరు మోహములో కాలి మరణిస్తారు. ఈ అవస్థలోనే కాలిపోతూ కాలిపోతూ మరణించేది ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరైతే శివబాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. శివబాబా మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులను ఈ విధంగా తండ్రే తయారు చేస్తారు. కావున స్వయాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. తుఫాన్లైతే ఎన్నో వస్తాయి. తుఫాన్లు మాయవే వస్తాయి. ఇంకే తుఫాన్లు లేవు. శాస్త్రాల్లో హనుమంతుడు మొదలైన వారి కథలను వ్రాసేశారు. భగవంతుడు శాస్త్రాలను తయారు చేశారు అని అంటారు. భగవంతుడైతే అన్ని వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. భగవంతుడైతే సద్గతిని ఇచ్చేశారు. వారు శాస్త్రాలను తయారు చేయవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు తండ్రి అంటారు, చెడును వినకండి. ఈ శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మీరు ఉన్నతముగా తయారవ్వలేరు. నేనైతే వీటన్నింటి నుండి వేరుగా ఉన్నాను. నన్ను ఎవరూ గుర్తించరు. తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు.
ఎవరెవరు నా సేవను చేస్తున్నారు అనగా కళ్యాణకారులుగా అయ్యి ఇతరుల కళ్యాణాన్ని చేస్తున్నారు అనేది తండ్రికి తెలుసు. వారే హృదయం పైకి ఎక్కుతారు. కొందరు ఎలా ఉన్నారు అంటే వారికి సేవ గురించి తెలియని కూడా తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి అని పిల్లలైన మీకు జ్ఞానమైతే లభించింది. ఆత్మ శుద్ధముగా అయిన ఈ శరీరమైతే పతితముగానే ఉంది కదా. ఎవరి ఆత్మ అయితే శుద్ధముగా అవుతూ ఉంటుందో వారి నడవడికలో రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది. నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. పేరు ఎవరిది తీసుకోవటం జరగదు. ఒకవేళ పేరు తీసుకుంటే ఇంకా పాడైపోతారు. ఇప్పుడు మీరు తేడాను చూడగలుగుతారు. మీరు ఎలా ఉండేవారు, ఎలా అయ్యేది ఉంది అని. కావున శ్రీమతంపై నడవాలి కదా. లోపల చెత్త ఏదైతే నిండి ఉందో దానిని తొలగించుకోవాలి. బాబా అంటున్నారు, మీ లోపల చెత్త ఏదైతే నిండి ఉందో దాన్ని తొలగించుకోవాలి. లౌకిక సంబంధంలో కూడా కొంతమంది పిల్లలు చాలా అశుద్ధముగా ఉంటే వారితో వారి తండ్రి కూడా విసిగిపోతారు. అసలు ఇటువంటి పిల్లలు లేకపోతేనే బాగుండేది అని అంటారు. పూల తోటలో సుగంధం ఉంటుంది, కానీ డ్రామానుసారంగా చెత్త కూడా ఉంది. జిల్లేడు పూలనైతే చూడాలని కూడా అనిపించదు, కానీ తోటలోకి వెళ్ళినప్పుడు దృష్టి అయితే అన్నింటిపైన పడుతుంది కదా. ఇది ఫలానా పుష్పము అని ఆత్మ అంటుంది. సుగంధము కూడా మంచి పూలదే తీసుకుంటారు కదా. తండ్రి కూడా చూస్తారు వీరి ఆత్మ స్మృతి యాత్రలో ఎంతగా ఉంటారు, ఎంతగా పవిత్రముగా అయ్యారు, మరి ఇతరులను కూడా తమ సమానంగా ఎంతగా తయారు చేస్తున్నారు అని జ్ఞానాన్ని వినిపిస్తారు. ముఖ్యమైన విషయము మన్మనాభావయే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పవిత్రమైన పుష్పముగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రమైన పుష్పాలుగా ఉండేవారు. వీరికన్నా శివబాబా ఎంతో పవిత్రమైనవారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ విధంగా శివబాబాయే తయారు చేశారని మనుషులకు తెలియదు. ఈ పురుషార్థముతోనే ఈ విధంగా తయారయ్యారని మీకు తెలుసు. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు. ఒకటేమో స్మృతి యాత్రలో ఉండాలి, దానితో అశుద్ధత తొలగుతుంది, ఆత్మ పవిత్రముగా అవుతుంది. మ్యూజియం మొదలైన చోట్ల మీ వద్దకు ఎంతోమంది వస్తారు. పిల్లలు సేవా అభిరుచిని ఎంతగానో ఉంచుకోవాలి. సేవను వదిలి ఎప్పుడూ నిద్రించకూడదు. సేవలో చాలా యాక్యురేట్గా ఉండాలి. మ్యూజియంలో కూడా మీరు రెస్ట్ తీసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. గొంతు అలసిపోతుంది. భోజనం మొదలైనవి కూడా తినాలి, కానీ లోపల రాత్రింబవళ్ళు ఆ ఉత్సాహం రావాలి. ఎవరైనా వస్తే వారికి దారిని చూపించాలి అనే ఉత్సాహం ఉండాలి. భోజనం చేసే సమయంలో ఎవరైనా వస్తే మొదట వారి విషయం చూసి ఆ తర్వాత భోజనం చెయ్యాలి. అటువంటి సేవాదారులుగా ఉండాలి. కొందరికైతే చాలా దేహాభిమానం వచ్చేస్తుంది. విశ్రాంతి ప్రియులుగా ఉంటారు, నవాబులుగా అయిపోతారు. తండ్రి అయితే అర్థం చేయించవలసి ఉంటుంది కదా. ఈ నవాబుతనాన్ని వదిలివేయండి. ఇక తండ్రి మీ పదవిని చూడండి అని సాక్షాత్కారం కూడా చేయిస్తారు. దేహాభిమానము అనే గొడ్డలి వేటును తమ కాళ్లపై తామే వేసుకుంటారు. చాలామంది పిల్లలు బాబాపై కూడా ఈర్ష్యపడతారు. అరే, వీరైతే శివబాబా రథము, వీరిని సంభాళించవలసి ఉంటుంది. ఎన్నో మందులు తీసుకుంటూ ఉండేవారు కూడా ఇక్కడ ఉన్నారు. డాక్టర్లతో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని బాబా అంటారు, కానీ తమ అవస్థను కూడా చూసుకుంటూ ఉండాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉంటూ భోజనం చేసినట్లయితే ఎప్పుడూ ఏ వస్తువు నష్టం కలిగించదు. స్మృతితో శక్తి నిండుతుంది. భోజనం చాలా శుద్ధముగా అయిపోతుంది, కానీ ఆ అవస్థ లేదు. బాబా అయితే అంటారు, బ్రాహ్మణుల చేత తయారు చేయబడిన భోజనం ఉత్తమోత్తమైనది.
కానీ ఎప్పుడైతే అది స్మృతిలో కూర్చుని తయారు చేస్తారో అప్పుడే అది ఉత్తమోత్తమముగా ఉంటుంది. స్మృతిలో ఉంటూ తయారు చేసినట్లయితే వారికి కూడా లాభం ఉంటుంది, తినేవారికి కూడా లాభం ఉంటుంది. జిల్లేడు పూలు కూడా ఎన్నో ఉన్నాయి కదా, పాపం వారు ఏ పదవిని పొందుతారు? తండ్రికైతే దయ కలుగుతుంది, కానీ దాసదాసీలు తయారవ్వడం కూడా నిశ్చితమై ఉంది. అలాగని ఇందులోనే సంతోషపడిపోకూడదు. మేము ఇలా అవ్వాలి అన్న ఆలోచన కూడా చెయ్యరు. దాసదాసీలుగా అవ్వడం కన్నా షావుకారులుగా అవ్వడం మంచిది. అప్పుడు దాసదాసీలను పెట్టుకోగలుగుతారు. తండ్రి అయితే అంటారు, నిరంతరము నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అని. దీనికి భక్తులు కూర్చుని స్మరించే మాలను తయారు చేశారు. అది భక్తుల పని. తండ్రి అయితే కేవలం ఇదే చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి, అంతే. ఇంకే జపమును చెయ్యకండి, మాలను తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి, వారిని స్మృతి చెయ్యాలి. నోటితో బాబా బాబా అని అనవలసిన అవసరం కూడా లేదు. మీకు తెలుసు, వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి. వారిని స్మృతి చేయడం ద్వారా మనం సతోప్రధానముగా అయిపోతాము, అనగా ఆత్మ కాంచనముగా అయిపోతుంది. ఇది ఎంత సహజము. కానీ ఇది యుద్ధ మైదానము కదా. మీది మాయతో యుద్ధము. అది గడియ గడియ మీ బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. ఎంతెంతగా వినాశకాలములో ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటారో అంతగా పదవి లభిస్తుంది. కేవలం ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. కల్పపూర్వము కూడా విజయమాలలోని మణులుగా అయినవారు వెలువడ్డారు. బ్రాహ్మణ కులానికి చెందిన మీలో ఎవరైతే చాలా గుప్తముగా కష్టపడ్డారో వారి రుండమాల అనగా విష్ణుమాల తయారవుతుంది. జ్ఞానము కూడా గుప్తమైనది కదా. తండ్రికైతే ప్రతి ఒక్కరి గురించి బాగా తెలుసు. మంచి మంచి నెంబర్ 1గా ఉన్నవారు, ఎవరినైతే మహారథులుగా భావించేవారు, వారు ఈరోజు లేరు. దేహాభిమానము చాలా ఉంది. తండ్రి స్మృతి ఉండదు. మాయ చాలా గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. మాలగా తయారవ్వగలిగిన వారు చాలా కొద్ది మందే ఉన్నారు. అయినా కానీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. మేము ఎంత పవిత్రమైన దేవతలుగా ఉండేవారము, ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము, చెత్తగా అయిపోయాము. ఇప్పుడు శివబాబా లభించారు కాబట్టి వారి మతంపై నడవాలి కదా. ఏ దేహదారిని స్మృతి చెయ్యకూడదు, ఎవరి స్మృతి రాకూడదు. Incoming voice call from Babli Airtel. చిత్రాలు కూడా ఎవరివి పెట్టుకోకూడదు. ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. శివబాబాకు శరీరం అయితే లేదు. దీనిని కూడా తాత్కాలికముగా అప్పుగా తీసుకుంటాను. మిమ్మల్ని ఈ విధంగా దేవీ దేవతలుగా లక్ష్మీనారాయణులుగా తయారు చేయడానికి ఎంతగా కష్టపడతారు. తండ్రి అంటారు, మీరు నన్ను పతిత ప్రపంచంలోకి పిలుస్తారు, నేను మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. కానీ మీరు నన్ను పావన ప్రపంచంలో పిలువనే పిలువరు. అక్కడికి వచ్చి ఏం చేస్తారు? వారి సేవయే పావనంగా తయారు చేసే సేవ. వారి సేవయే పావనంగా తయారు చేసే సేవ. పూర్తిగా కాలిపోయి నల్లని బొగ్గులా అయిపోయారని తండ్రికి తెలుసు. మిమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. సేవలో చాలా యాక్యురేట్గా ఉండాలి. రాత్రింబవళ్ళు సేవ ఉత్సాహము కలుగుతూ ఉండాలి. సేవను వదిలి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకూడదు. తండ్రి సమానముగా కళ్యాణకారులుగా అవ్వాలి. 2. ఒక్కరి స్మృతితో ప్రీతి బుద్ధి కలవారిగా అయి లోపల ఉన్న చెత్తను తొలగించి వెయ్యాలి. సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. ఈ చెత్త ప్రపంచంపై మనసు పెట్టుకోకూడదు.
ఈరోజు వరదానము: మనసు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితుల రూపీ ఆసనంపై స్థితులై ఉండే తపస్వి మూర్తి భవ. మనసు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితుల రూపీ ఆసనముపై స్థితులై ఉండే తపస్వి మూర్త భవ. వరదానం యొక్క వివరణ: తపస్వీలు సదా ఏదో ఒక ఆసనంపై కూర్చుని తపస్సు చేస్తారు. తపస్వి ఆత్మలైన మీ ఆసనాలు ఏకరస స్థితి, ఫరిష్ఠా స్థితి. ఈ శ్రేష్ఠ స్థితుల్లో స్థితులవ్వడము అనగా ఆసనంపై కూర్చోవడము. స్థూల ఆసనంపైనైతే స్థూల శరీరము కూర్చుంటుంది. కానీ మీరు ఈ శ్రేష్ఠ ఆసనంపై మనసు బుద్ధిని కూర్చోబెడతారు. ఆ తపస్వీలు ఒక కాలిపై నిలబడతారు. మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రులవుతారు. వారిది హఠయోగము, మీది సహజయోగము. స్లోగన్: ప్రేమ సాగరుడైన తండ్రి యొక్క పిల్లలు ప్రేమతో నిండుగా ఉన్న గంగలుగా అయి ఉండండి. ప్రేమ సాగరుడైన తండ్రి యొక్క పిల్లలు ప్రేమతో నిండుగా ఉన్న గంగలుగా అయి ఉండండి. ఓం శాంతి.